పైరసీ కేసులో కాసేపట్లో సిసిఎస్ పోలీసుల ముందుకు ఐబొమ్మ రవి. ఈ నెల 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు రవి. సిసిఎస్ కార్యాలయంలో పోలీసుల ముందు హాజరు కాబోతున్నాడు. ఈ రోజు తన నోటికి తాళం వేశారంటూ విడుదలైన సందర్భంగా సైగ చేస్తూ వెళ్లిపోయాడు ఐబొమ్మ రవి. షరతులతో కూడిన బెయిల్ పై విడుదల కావడంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు ఐబొమ్మ రవి. ఐబొమ్మ రవి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించిన సందర్భంలో దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పైరసీ కేసులో కాసేపట్లో సిసిఎస్ పోలీసుల ముందుకు ఐబొమ్మ రవి రాబోతున్నాడు. ఈ నెల 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు రవి. సిసిఎస్ కార్యాలయంలో పోలీసుల ముందు హాజరు కానున్నారాయన. తన నోటికి తాళం వేశారంటూ విడుదలైన సందర్భంగా సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఐబొమ్మ రవి. షరతులతో కూడిన బెయిల్ పై విడుదల కావడంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు ఐబొమ్మ రవి. మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఎన్ని గంటలకి సిసిఎస్ పోలీసుల ముందుకు రాబోతున్నాడు ఐబొమ్మ రవి? బెయిల్ తర్వాత మూడో రోజు సిసిఎస్ పోలీసుల ఎదుట మరి కాసేపట్లో ఐబొమ్మ రవి విచారణకు హాజరు కాబోతున్నాడు. కండిషన్ బెయిల్ పై ఉండడంతో ఆయన మీడియాతో మాట్లాడకుండానే విచారణకు హాజరవుతున్నాడు. ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట రోజు విచారణ కావాలంటూ కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుండి 5 గంటల మధ్యలో రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఈ రోజు మూడో రోజు భాగంగా ఆయన మరి కాసేపట్లోనే ఐబొమ్మ రవి విచారణకు హాజరు కాబోతున్నాడు. రంజిత్, ఈ రోజు విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది? అంటే ఐబొమ్మ రవికి బెయిల్ పై విడుదలైన తర్వాత కండిషన్ బెయిల్ పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు రోజు సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆయన బెయిల్ తర్వాత మూడో రోజు ఈ రోజు ఆయన సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నాడు. కోర్టు 12 రకాల కండిషన్స్ విధించింది. ఆ 12 రకాల కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా కండిషన్ వైలేట్ చేస్తే కనుక పోలీసులు తిరిగి ఆయన బెయిల్ కొట్టివేతకు సంబంధించిన విషయంలో ఆయన కోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐబొమ్మ రవి కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండానే సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నాడు. మనం ఐబొమ్మ రవితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. ఐబొమ్మ రవికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. తన నోటికి తాళం వేశారంటూ సైగలు చేస్తూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితిని చూసాం. సో ఇప్పుడు పూర్తిగా కండిషన్ బెయిల్ పై ఉన్నాడు కాబట్టి ఆయన రోజు అంటే ఇప్పటివరకు బెయిల్ పై విడుదలైన తర్వాత రోజు కూడా ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సిసిఎస్ పోలీసుల ఎదుట ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్యలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికీ 2 రోజుల పాటు ఆయన విచారణకు హాజరయ్యాడు. మూడో రోజులో విచారణ భాగంగా మరి కాసేపట్లోనే సిసిఎస్ పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి హాజరు కాబోతున్నారు. రైట్, థాంక్యూ రంజిత్.